హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అయితే కాపీరైట్స్ క్లైమ్ అంటే ఏంటి, కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. సో క్లారిటీగా చెప్తాను వినండి. సో స్క్రిప్ట్ మాత్రం చేయకండి, ఎందుకంటే స్క్రిప్ట్ చేస్తే మంచి టాపిక్ అనేది మిస్ అయిపోతారు. అండ్ ఈ వీడియోకి అయితే ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుంటున్నాను. సో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీలాంటి న్యూ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకనేది వీడియో అనేది బూస్ట్ అవుతుంది, వాళ్ళు కూడా తెలుసుకోవాలి కాబట్టి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. కాపీరైట్ క్లైమ్ అంటే ఏంటి, కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటో చెప్తాను వినండి. కాపీరైట్ స్ట్రైక్ అంటే వేరే వాళ్ళ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, వీడియోస్ కానీ మీ వీడియోలో మీ ఛానల్లో పెట్టుకుంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కాపీ స్ట్రైక్ అనేది వేస్తారనమాట. సో అప్పుడు మీకనేది మోనిటైజేషన్ అవడానికి కొంచెం కష్టం అవుతుంది. సో మోనిటైజేషన్ అనేది అవ్వదు, ఎందుకంటే వాళ్ళు మీకు ఛానల్ మీద నాకు కాపీరైట్ స్ట్రైక్ పడింది అనుకోండి, సో నా వీడియోస్ కానీ నా మ్యూజిక్ ని ఇలా యూస్ చేసుకుంటున్నారు అని వాళ్ళు మాత్రం కంప్లైంట్ ఇవ్వడం అనమాట. అంటే మన భాషలో చెప్పాలంటే కంప్లైంట్ ఇవ్వడం అనమాట. సో కాపీ స్ట్రైక్ అనేది సో అలా పడితే మీకు అనేది మోనిటైజేషన్ అవ్వదు. మీకు 90 days అనేది మీకు అనేది మోనిటైజేషన్ అవ్వకుండా చేస్తారంటే వీడియోస్ పెట్టకుండా, పెట్టిన రీచ్ రాకుండా, సో ఇలా జరుగుతుంది అనమాట. సో కాపీరైట్ స్ట్రైక్ పడితే అండ్ 90 days తర్వాత అప్పుడు కాపీ స్ట్రైక్ అనేది పోతుంది. అలా 3 సార్లు అయితే పడింది అనుకోండి కాపీ స్ట్రైక్ అనేది, మీ ఛానల్ అనేది ఖచ్చితంగా డిలీట్ చేసుకోవాల్సిందే. సో మీరు ఎంత కష్టపడినా ఇంకా అనవసరం అనమాట. సో అందుకనే ఓన్ కంటెంట్ అవ్వడానికి ట్రై చేయండి. ఓన్ కంటెంట్ ఇవ్వాలి యూట్యూబ్ లో. సో అప్పుడే మీకు అనేది మోనిటైజేషన్ అవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే కాపీరైట్స్ క్లైమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. కాపీరైట్స్ క్లైమ్ అంటే వేరే వాళ్ళ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ తీసుకున్నారనుకోండి, యాడ్ రెవెన్యూ అనేది వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట. సో మనకు రాదు యాడ్ రెవెన్యూ అనేది, అంటే మోనిటైజేషన్ అనేది వాళ్ళకి వెళ్ళిపోద్ది. వాళ్ళ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ చేసుకున్నారండి, కాపీరైట్స్ క్లైమ్ పడింది అనుకోండి, అప్పుడు మన ఛానల్కి అయితే ఏమవుదో, ఓన్లీ మన యాడ్స్ రెవెన్యూ అనేది మాత్రమే వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో ఇది కాపీరైట్స్ క్లైమ్ అంటే. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి, నేను వాటికి క్లారిఫై చేస్తాను. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.